హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే ఏపీలో టెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టెట్ రిజల్ట్స్ కోసం అయితే కొన్ని వేల మంది ఎంతగానో ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా, డిఎస్సి ఎగ్జామ్కి అటెండ్ అవుదామా అన్న దానిపైన అయితే ప్రిపేర్ అవుదామా అని కూడా చాలామంది అయితే ఉన్నారనమాట. ఇకపోతే రిజల్ట్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే మన ఏపీలో రెండు సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే చేసేసారనమాట. డేట్స్ ఫిక్స్ చేసినప్పటికీ కూడా మనకు రిజల్ట్స్ అనేవి మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేస్తూనే వస్తున్నారు. అట్ లాస్ట్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇవాళ ఎట్టకేలకు ఏపీ టెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు స్పష్టత అయితే ఇచ్చేసారనమాట. రిజల్ట్స్ కోసం అయితే మీరు ఎదురు చూడకండి, ఎలక్షన్ కమిషన్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది అన్న దానిపైన అయితే మనకు డిక్లరేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒక్కసారి అయితే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. క్యాండిడేట్స్ మే నోట్ ఒక్కసారి అయితే గమనించుకోండి అని అయితే దట్ ద టెట్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆఫ్టర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ నుంచి అంటే ఎలక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎలక్షన్ అయిపోయాక రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయాలా, ఎలక్షన్ ముందే రిలీజ్ చేయాలా అన్న దానిపైన అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు స్పష్టత రావాలి. ఎప్పుడైతే స్పష్టత అనేది వస్తుందో తరువాతే టెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తాం అని అయితే మనకు క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసారనమాట. ఇది ఒక సాడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం డిఎస్సికి సంబంధించి కూడా మనకు ఆఫ్టర్ ఎలక్షనే ఉండొచ్చు అని అయితే చాలామంది అనుకుంటున్నారు.